ఇవాళ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు.